వాళ్ళకి చొప్పున ప్రభు ప్రేరేపణతోటి నేను యోహాను సువార్త 17వ అధ్యాయము 20 నుంచి 26 దాకా ధ్యానిద్దామని తలంపు కలిగింది. సో నేను అంతకుముందు యోహాను సువార్త 17వ అధ్యాయంలో 1 నుంచి 5 దాకా ఒకసారి, తర్వాత 6 నుంచి 19 దాకా రెండోసారి వాక్యము పంచుకున్నాము. సో ఈరోజు అదే అధ్యాయం నుంచి, యోహాను సువార్త 17వ అధ్యాయం నుంచి 20 నుంచి 26 దాకా చూద్దాము. వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందు ఒకసారి ప్రార్థన ద్వారా దేవుణ్ణి సహాయం అడుగుదాము మనందరం. నాతో కలిసి ప్రార్థించండి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రం నాయన. మా గొప్ప దేవుడు మీరే, మా తండ్రి మీరే. అయ్యా యేసయ్యా, స్తోత్రము. మమ్మలను తండ్రితో ఏకము చెయ్యాలని మీరు మీ యొక్క శరీరమును, మీ యొక్క రక్తమును మా కొరకు నలగొట్టుకొని కార్చి ఉన్నారు. తండ్రి, మీకు వేలాది స్తోత్రములు. ఎంతో ప్రయాసపడ్డారు. ఎవరు చేయజాలన్నటువంటి పనిని మీరు పరలోకం నుంచి దిగి వచ్చి మా కొరకు చేసి ఉన్నారు. తండ్రి, మీకు స్తోత్రం అయ్యా, స్తోత్రము. ఈరోజు వాక్యము ధ్యానించుకొనిచుండగా తండ్రి, మాలోనికి మీరు వచ్చి మా హృదయాలను ప్రక్షాళన చేసి మీ యొక్క ఆత్మతో నింపి తండ్రి, మీ మాటలను వినగలిగే చెవులను నాయన, వాటిని అనుసరించే, మీ మాటలను అనుసరించే హృదయాన్ని మాకు ఇవ్వండి. తండ్రి, స్తోత్రం ప్రభువా, స్తోత్రము. ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదో వారి గురించి కూడా ప్రార్థిస్తున్నాము. సహాయం చేయండి. జాయిన్ అయిన మాతోటి ఉండి నాయన మీ వాక్యమును విశదీకరించండి. తండ్రి, మాకు సహాయం చేయండి. మీరు మాకు కావాలి. కృప చూపండి. కృప కలుగును గాక. అయ్యా, మా అందరి మీద కృప కలుగును గాక. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క అధ్యాయము ఉపోద్ఘాతంలో యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినటువంటి మేడగది సుదీర్ఘమైన ప్రసంగము. ఈ అధ్యాయము, ఈ ప్రార్థన 17వ అధ్యాయంలో ఉంది. కానీ అంతకు ముందు 13, 14, 15, 16లో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మేడగదిలో శిష్యుల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. వారితోటి సుదీర్ఘమైన ప్రసంగము. మీరు శిష్యులతోటి మీరు శ్రమల గుండా నన్ను మహిమపరుస్తారని, తర్వాత నేను ద్రాక్షావళిని, మీరు తీగలని, తండ్రి వ్యవసాయకుడని, ఇలా సుదీర్ఘమైన ప్రసంగం ఉంటుంది 13, 14, 15, 16లో. తర్వాత ఆ సుదీర్ఘమైన ప్రసంగం అయిపోయిన తర్వాత సుదీర్ఘమైన ప్రార్థన. ఈ ప్రార్థన కూడా యేసు ప్రభువు కన్నులెత్తి ఆకాశం వైపు చూచి ప్రార్థిస్తున్నట్టుగా మనం 17వ అధ్యాయము 1వ వచనంలో చూస్తూ ఉన్నాము. సో ఈ ప్రార్థన ప్రత్యేకమైన ప్రార్థన. కానీ పరలోకమందున మా తండ్రి అని పరలోక ప్రార్థన, అది మనకి మాదిరికరమైన ప్రార్థన. ఆ ప్రార్థన ఒక ప్యాటర్న్, ఆ టెంప్లెట్లో మనం ప్రార్థన చేయాలి. కానీ ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క పర్సనల్ ప్రేయర్, తండ్రితోటి పర్సనల్ ప్రేయర్. 1 నుంచి 5 దాకా గనక మనం చూస్తే యేసుక్రీస్తు యొక్క విధేయత కనబడుచున్నది. తర్వాత ఆ యొక్క సమయము, తండ్రి ఇచ్చిన సమయము, యేసుక్రీస్తు ప్రభువు వారు దాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా చూస్తూ ఉన్నాము. తర్వాత కుమారుని మహిమపరచమని తండ్రిని అడగటం మనం చూస్తూ ఉన్నాము. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు దేవునిగా మన కొరకు ప్రత్యక్షత కలిగి ఉన్నారని మనం చూస్తూ ఉన్నాము. లోకము పుట్టక మునుపు యేసుక్రీస్తు యొద్ద ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను మహిమపరచమని యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రిని అడుగుచూ ఉన్నారు. చాలా గొప్ప వచనం అది. సో మన ప్రార్థనలో కూడా, అంటే నేను చదివేటప్పుడు నాకు అనిపించింది, మనం ఆ విధంగా ప్రార్థన చేస్తే ఎంత బాగుంటది కదా. తండ్రి, నన్ను మహిమపరచుము, తద్వారా నేను మిమ్మల్ని మహిమపరుస్తాను అనే ప్రార్థన, అది మామూలు ప్రార్థన కాదది. సో అంత గొప్ప భావోద్వేగము, ఆ యొక్క గొప్ప డెడికేషను, విశ్వాసము, దేవునిలో సమర్పించుకొని ఉండటం నాకు దాంట్లో కనబడతా ఉంది. ఏమనంటే, తండ్రి నన్ను మహిమపరచుము ముందు, తర్వాత నేను నా క్రియల ద్వారా నేను మహిమపరుస్తాను. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఆ ప్రార్థన మన నోటికి వస్తుంది కదా. తర్వాత 6 నుంచి 19 దాకా గనక చూస్తే యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యుల కొరకు ప్రార్థన చేసినట్టు మనం చూస్తూ ఉన్నాము. వారి కొరకు ఇంటర్సెషన్ ప్రేయర్, తర్వాత ప్రేయర్ ఆఫ్ రివల్యూషన్ అని, తర్వాత ప్రేయర్ ఫర్ సాల్వేషన్, ప్రేయర్ ఫర్ ప్రొటెక్షన్,
తర్వాత ప్రేయర్ ఫర్ సైంటిఫికేషన్, శిష్యుల గురించి, ఆ, ఆ, శిష్యుల శిష్యుల గురించి యేసుక్రీస్తు ప్రభువులు ప్రత్యేకంగా దేవునితో, తండ్రి అయిన దేవునితోటి మొరపెట్టుచు ఉన్నారు ఆత్మ ద్వారా. తర్వాత ఇప్పుడు మనం ఆ యేసుక్రీస్తు ప్రభువులు వారు చేసినటువంటి ఆ ప్రార్థన బిలీవర్స్ కోసం, ఆ సంఘము కొరకు, ఆ ఫ్యూచర్ సంఘం కొరకు, ఫ్యూచర్ బిలీవర్స్ కొరకు వారు ఏ విధంగా దేవుని యొక్క వాక్యము బోధించాలని, ఆ బోధ ద్వారా ఆ అందరూ ఆ అందరూ దేవునిలోకి రావాలని తండ్రి అయిన దేవుణ్ణి అడుగుచూ ఉన్నారు. ఆ 20వ వచనము, 20-21 తెలుగులో కలిపి ఉన్నది, నేను చదువుతాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించటలేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఇక్కడ ఏమని యేసుక్రీస్తు ప్రభువు వారు అడుగుచున్నారు అని అంటే, ఆ నేను వారి కొరకు అంటే ఆ యొక్క శిష్యులు 11 మంది, తర్వాత ఫ్యూచర్ శిష్యుడు మత్తీయాసు గురించి కూడా కలిపి దేవుడు అడుగుచూ ఉన్నారు. నేను వాళ్ళొక్క 12 మంది గురించే కాదు, నేను ఎవరైతే వీరి వాక్యం ద్వారా, ఈ శిష్యులు దేవుని గురించి చెప్పినటువంటి సువార్త ద్వారా ఎవరైతే దేవునిలోనికి వస్తారో, తండ్రి యందు విశ్వాసం ఉంచుతారో, ఆ వారిని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను, వారందరూ ఏకమై ఉండవలెనని. సార్వత్రిక సంఘం కొరకు మనం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం కదా. సో అలానే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మన అందరము వేరు వేరు సంఘాలలో ఉన్నప్పటికీ అందరూ ఒక్క భావం కలిగి ఉన్నారు. యేసు దేవుడు అని, యేసు దేవుడు పరలోకం నుండి దిగి వచ్చి మానవ రూపంలో మన మధ్య సంచరించి మనకు దేవుని గురించి చెప్పటం అనేది మనందరం అంగీకరిస్తాము. అది ఏ డినామినేషన్ అయినా తీసుకున్నా కానీ మనందరిది ఒకే భావం. యేసే దేవుడని, యేసుక్రీస్తే పరలోకం నుండి దిగి వచ్చి మన కొరకు చనిపోయి తిరిగి పరలోకానికి వెళ్ళి తిరిగి రాని ఉన్నాడనే భావనలో మనందరం ఆ యొక్క విశ్వాసంలో, భావన కాదు, ఆ యొక్క విశ్వాసంలో మనందరం ఉన్నాము. సో ఆ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువుల వారు చేస్తూ ఉన్నారనమాట ఈ సంఘం కొరకు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ యొక్క ప్రార్థనలో మా యూనిటీ అనేది కనబడతా ఉన్నది. మనందరం ఒక యూనిటీగా కలిసి దేవుని యందు ఉండాలని ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు. తర్వాత 22వ వచనంలో, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. యేసుక్రీస్తు ప్రభువు వారికి ఇచ్చినటువంటి మహిమను మనకిచ్చాడు. ఆ మహిమ ఆ మహిమ ఏమిటి? ఆ మహిమ అంటే సువార్త చెప్పటము. మన యొక్క వరాలు కూడా ఉన్నాయి కదా, అవన్నీ మహిమే. మనం దేవుని గురించి ప్రత్యేకపరచబడి మనం ఎటువంటి చెడ్డ మాటలు మాట్లాడకుండా దేవుని ప్రేమను చూపించటం, అది కూడా మహిమే కదా. మనం ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ మనం మన యొక్క బాధలను పక్కన పెట్టి మనం వాటి గురించి ఆలోచించకుండా దేవుని సంఘానికి రావటం, దేవుని గురించి ప్రార్థన చేయటం, ఇతరుల గురించి ప్రార్థన చేయటం, లేని దాంట్లో నుంచి తీసి ఇతరులకు సహాయం చేయటం, ఇవన్నీ కూడా మనం ఆ యొక్క దేవుని మహిమను మనం వెల్లడిపరుస్తూ ఉన్నాము. సో నాతో కొంతమంది కూడా వేరే సహవాసులు కూడా మీరు చాలా ప్రత్యేకింపబడిన వారిగా మాట్లాడతారని, తర్వాత మీ ప్రవర్తన కొంచెం చాలా డిఫరెంట్గా ఉంటుందని, ఇతరులతో కలిసే వారిగా కాకుండా ఏదన్నా ఎథికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం ముందు నిలబడి వారికి చెప్పేవారిగా ఉంటున్నామని నాతోటి మా ఫ్రెండ్స్ కూడా అనేవారు అనమాట, మా కొలీగ్స్ కూడా. అదే మహిమ అంటే నేను అనేది మన క్రియల ద్వారా యేసుక్రీస్తుని చూపించటం, అదొక మహిమ. సో యేసుక్రీస్తు ప్రభువుల వారు అంత్య దినాల్లో పరలోకం నుంచి దిగి వచ్చటం, ఆ మహిమ వేరు. ఈ మహిమ ఏంటంటే మన క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరచటం అనమాట. సో నేను ఒకసారి డౌన్ టౌన్లో పనిచేసేటప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏమంటే మేము లంచ్ అయిపోయిన తర్వాత స్టార్ బక్స్కి వెళ్ళేసి ఒక చాయ్ లాంటి తీసుకొని వస్తానమాట. మేము ముగ్గురు కొలీగ్స్, ఒక అతని పేరు ఆసిఫ్, ఇంకొక అతని పేరు
ఆ, అంటే ముస్లిం కమ్యూనిటీ చెందిన వ్యక్తి. ఇంకొక అతను అభిలాష్. ఆ, అభిలాష్ అనే అతను కేరళ బ్రాహ్మణ్ అన్నమాట. సో మేము ముగ్గురం రోజు ఆఫీస్కి వెళ్ళేసి చాయ్ లాటే తీసుకొని వస్తూ ఉంటాము. సో ఒకరోజు మధ్యాహ్నం పూట 2 o'clockకి అక్కడ 7-Eleven దగ్గర ఒక నల్ల అతను, బాగా ఓల్డ్ ఏజ్ అతను, దాదాపు 75-80 ఇయర్స్ ఉంటాయి. అతను వీల్ చైర్ లోనే ఉండి అన్ని అక్కడే తినటం, లేకపోతే అక్కడే మొత్తం అంతా ఈ కాంట్ ఏబుల్ టు వాక్ ఆర్ స్టాండ్ అన్నమాట. అటువంటి ఆయన అక్కడ వీల్ చైర్ లో ఉండి అందరినీ ఆ, అడుగుతా ఉన్నాడు డబ్బుల గురించి. సో ఇంకొక హై స్కూల్ అబ్బాయి వచ్చి అతన్ని గట్టిగా కాలుతో కొట్టి అతని దగ్గర ఉన్న డబ్బులు లాక్కొని వెళ్ళిపోతున్నాడు అనమాట. సో అతను పడిపోయి, అంటే మేము తీసుకుని వస్తా ఉన్నాము, మేము వెళ్ళేటప్పుడు ఆ సీన్ లేదు, కానీ తీసుకుని వచ్చేటప్పుడు మా కళ్ళ ముందే ఒక 500 feet మేము చూస్తానే ఉన్నాం అనమాట అదంతా. ఆ అబ్బాయి వచ్చి అతన్ని కాలుతో కొట్టి కింద పడేసి ఆ డబ్బులు లాక్కుని వెళ్ళిపోతున్నాడు. సో అతను పెద్దగా ఏడుస్తున్నాడు. దాదాపు మేము కొంచెం స్లో అయ్యామన్నమాట ఆ ఇన్సిడెంట్ చూసి. కొంచెం స్లో అయ్యి చూస్తున్నాను నేను ఎవరన్నా ఎత్తుతారేమోనని. అతను అంతే పండుకొని అట్టా వీల్ చైర్ లో అరుస్తా ఏడుస్తా ఉన్నాడు అనమాట, సహాయం కొరకు ఎవరైనా లేపండి అని. సో నేను టకటకమని ఎవరు రావట్లేదని గమనించాను. టకటకమని వెళ్ళి నా కప్పు మా కొలీగ్కి ఇచ్చి అతన్ని పట్టుకొని లేపాను అనమాట. లేపితే అసలు భయంకరమైన స్మెల్ అతని దగ్గర నుంచి. ఆ తర్వాత ఎవరు రాకుండా అక్కడే నిలబడి చూస్తా ఉన్నారు అనమాట. అతను కొట్టిన అతను కూడా అక్కడి నుంచి నిలబడి చూస్తా ఉన్నాడు, పరిగెత్తి వెళ్ళిపోకుండా. సో అతన్ని లేపి కూర్చోబెట్టాను. కూర్చోబెట్టి ఏమన్నా కావాలని చెప్పని అడిగాను. ఐఎమ్ ఓకే, థ్యాంక్ యూ అన్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుండేసరికి మా కొలీగ్స్ అంటున్నారు, మేము చెయ్యాలనుకున్నాం కానీ మేము చేయలేకపోయాము. ఆ నువ్వు స్టెప్ ఇన్ అయి చేసావు. చాలా థ్యాంక్ యూ ప్రదీప్ అని చెప్పి అన్నారన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ పాయింట్, మనం చేసే ప్రతి మంచి పని కూడా అది దేవుని మహిమపరిచే విధంగా ఉంటుంది. సో మన క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. ఆ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువు వారు చేస్తూ ఉన్నారు. ఏమని అంటే, నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. మనం ఏ మంచి పని చేస్తున్నా గానీ, నేనైతే ఫస్ట్ ఇతరుల్లో దేవుణ్ణి చూస్తాను అనమాట. యేసుక్రీస్తు ప్రభు అక్కడ వాళ్ళలో ఉన్నారు కాబట్టి నేను సహాయం చేయగలుగుతాను, లేకపోతే నేను చేయను అనమాట. యేసుక్రీస్తు ఇప్పుడు మనం వేరే కమ్యూనిటీ వాళ్ళని చూసినా గానీ, వేరే విశ్వాసం చూసినా గానీ, ఫస్ట్ మన మైండ్కి వచ్చేది ఏంటంటే అతనిలో కూడా దేవుని వ్య- ఆత్మ ఉన్నది. ఆయన్ని కూడా దేవుడు సృజించాడు. తన స్వరూపంలో తన తన యొక్క ఇమేజ్ లో దేవుడు సృజించాడు అన్న భావన కలిగిద్ది అనమాట. సో అదే ఆ మహిమ అనేది ఆ తండ్రి దేవుడైన మనకు అనుగ్రహించాడు కాబట్టి మనం యేసుక్రీస్తుని చూస్తున్నాం వారిలో, ఇతరుల్లో కూడా చూసి వారికి మనం సహాయం చేసేవారిగా ఉంటూ ఉన్నాము. తర్వాత 23వ వచనంలో, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. 24వ వచనంలో, తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. ఎంత మంచి ప్రార్థన కదా. ఆ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవలనని. అంతకుముందు గనక చూస్తే సమరయ స్త్రీ తోటి సంభాషణలో ఆ యొక్క 4వ అధ్యాయంలో మంచి మాట ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను అన్నమాట, చేసుకుందాము. 4:39లో యేసుక్రీస్తు ప్రభుల వారు సమరయ స్త్రీతో మాట్లాడిన తర్వాత ఆ స్త్రీ ఊరిలోకి వెళ్ళి సమరయులతోటి ఈ యొక్క ఆ, జరిగిన సంఘటన, యేసుక్రీస్తు ఏ విధంగా వారిని ఆమెతోటి మాట్లాడింది, ఆ, తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఏ విధంగా బయలుపరిచింది, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ఆ ఆ స్త్రీ యేసుక్రీస్తు దేవుని గురించి వారితో చెప్తుందన్నమాట. సో 4:39లో ఆమె చెప్పిన తర్వాత వారు యేసుక్రీస్తు అక్కడే 2 రోజులు ఉన్నాడు అని మనం చూస్తూ ఉంటున్నాము.
ఆ 2 రోజులు ఉన్నప్పుడు అక్కడున్న గ్రామస్తులందరూ యేసుక్రీస్తుని నిజముగా తెలుసుకొని ఆయన లోకరక్షకుడని ఆయన నమ్మారంట. ఒక 4 యోహాను సువార్త 4:39లో నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయనందు విశ్వాసముంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక వాళ్ళు అంటున్నారు ఆ గ్రామస్తులు ఆ యొక్క సమరయ స్త్రీతో ఈ ఇక మీదట నువ్వు చెప్పిన మాటలను బట్టి కాక యేసుక్రీస్తుని వారు ముఖాముఖిగా కలుసుకోవటం వల్ల తెలుసుకున్నటువంటి ఆ విశ్వాసాన్ని వారు గట్టిగా నమ్ముచూ ఉన్నారు. మా మటుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నాము అనేది. ఈయన నిజముగా లోకరక్షకుడని వారు తెలుసుకుని నమ్ముచూ ఉన్నారు. చూసారా, అక్కడ కూడా ఒక సంఘము స్థాపింపబడింది. ఆ వారు యేసుక్రీస్తుని అన్యులు అయినప్పటికీ, అన్యులంటే జూయిషేతరులు వారు అయినప్పటికీ వాళ్ళు దేవుని గురించి తెలుసుకొని వారు యేసుక్రీస్తుని నమ్మినట్టుగా ఉంటూ ఉన్నది. ఈ యొక్క ప్రార్థన 17వ అధ్యాయంలో ప్రార్థన వీళ్ళందరినీ మనతో సహా ఫ్యూచర్ లో ఉన్నటువంటి మన యొక్క విశ్వాసులతో సహా వారిని అందరినీ వాళ్ళందరి కొరకు ప్రార్థన చేసినటువంటి ప్రార్థనగా ఉంటూ ఉన్నాము. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. యేసుక్రీస్తు దేవులు వారు తండ్రితో తండ్రి దేవుని తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవులు ముగ్గురు ఒకటే. సో వారు యేసుక్రీస్తు ప్రభు వారు జగత్తు పునాది వేయబడక మునిపే వారు ముగ్గురు జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నారు. సో సో ఏ విధమైనటువంటి అటువంటి ప్రేమ కలిగి ఉన్నారో ఇప్పుడు భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా అదే ప్రేమను కలిగి ఉన్నాడని యేసుక్రీస్తు చెప్తున్నారు. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడు వగు తండ్రి లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితువని వీరెరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండినట్లు నేను వారి యందు ఉండినట్లును వారికి నీ నామమును తెలియజేసేదని ఇంకను తెలియజేసేదను. చూసారా, ఇంకా కొన్ని గంటల్లో ఇక్కడ ఈ సిచ్యువేషన్ కొన్ని గంటల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువకు పడవలసి ఉంటూ ఉండగా ఇటువంటి గొప్ప ప్రార్థన చేశారనమాట. మనం కూడా మన స్థితి కూడా కొన్నిసార్లు మనం కొన్ని గంటల్లో కొన్ని రోజుల్లో చనిపోతాము అన్నప్పుడు మన యొక్క ప్రార్థన జీవితం మారిపోతుంది కదా. మనం ప్రార్థన ఏ విధంగా చేస్తామో కూడా మారిపోతుంది. మనం ఈ లోక సంబంధమైన కోరికలను ఏమి అడగం. మనం కారు ఇదేవా, లేకపోతే నాకు వీసా ఇవ్వుదేవా, లేకపోతే నాకు ఇల్లు ఇవ్వుదేవా అని మనం అడగం. ఇంకొన్ని గంటల్లో చనిపోతామనగా లేదా కొన్ని రోజుల్లో చనిపోతామనగా మన ప్రార్థన వేరుగా ఉంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా సిలువకు ఇంకా కొన్ని గంటల్లోనే అప్పగింపబడవలసి ఉండగా ఆయన మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రార్థన హోలీస్ ఆఫ్ హోలీస్ అక్కడే ఉంది అని అనిపిస్తుంది అన్నమాట చదివేటప్పుడు. ఎందుకంటే ఆయన ఆత్మలో తీవ్రముగా కలవరపడి అని ఉంటది అంతకుముందు 14వ అధ్యాయంలో. అంతగా అంటే ఇక్కడ యేసుక్రీస్తు దేవునితో పాటు తండ్రి దేవుడు అక్కడే ఉన్నాడు, ఆయన ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. తర్వాత ఆత్మస్వరూప దేవుడు కూడా యేసుక్రీస్తులో ఉండి ఆ విధంగా ప్రార్థన చేయిస్తూ ఉన్నారు. సో ఈ ప్రార్థన అనేది ఎంత గొప్ప ప్రార్థన. హోలీస్ ఆఫ్ హోలీస్ అక్కడే వచ్చి ఉందన్నట్టుగా అనిపిస్తూ ఉంటది. అంటే అంత తీవ్రమైన ప్రార్థన చేస్తూ ఉన్నారనమాట. ఈ ప్రార్థన అయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు 18వ అధ్యాయంలో యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయిను. అక్కడ ఒక తోట ఉండును, దానిలోనికి ఆయన శిష్యులతో కూడా వెళ్ళును. అదే గెత్సేమనే వనం అన్నమాట. సో ఇంకా అంత ఇంకా అన్ని గంటల్లో తర్వాత కొన్ని గంటల్లో భయంకరమైన చిత్రహింసలు పెట్టి చంపేస్తారు. 39 కొరడా దెబ్బలు కొట్టి, తర్వాత ఉమ్ము వీసి ముఖం మీద, పిడిగుద్దులు ముఖం మీద గుద్ది, ముళ్ళ కిరీటం పెట్టి, ఇంక తర్వాత నువ్వెవరో ప్రపంచించుము అని చెప్పని, తర్వాత యూదుల రాజు నువ్వేనా, యూదుల రాజా నీకు శుభములు అని చెప్పి హేళన చేయటం, అదంతా ఆయనకి వస్తా ఉంది. అంత కలవనమాట.
ఆ కలవరాన్ని అంతా దిగమింగుకొని మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనం ఈ ప్రార్థనలో మన యొక్క యూనిటీ రావాలని, మనకి మనకి మనందరం దేవునిలో భవిష్యత్తు విశ్వాసులందరూ దేవునిలో ఉండాలని, అనేకులము అయినప్పటికీ వివిధ సంఘాలకు చెందిన వారమైనప్పటికీ విశ్వాసంలో ఆకర్షింపబడి దేవునితోటి యూనిటీలో ఉండాలని దేవుడు మనల్ని కోరుకొనుచు ఉన్నాడు. తర్వాత మనం ఈ ప్రార్థన ద్వారా మనం దేవుణ్ణి అడగాల్సింది ఏందంటే ఆహ్, మనం సంఘమును ప్రేమించాలని, తర్వాత సత్యములో ఐక్యపరచాలని దేవుణ్ణి అడగాలి. తర్వాత దేవుడు అనుగ్రహించిన మహిమలో, పిలుపులోను మనం జీవించటానికి మనకు సహాయం చేయమని దేవుణ్ణి అడగాలి. తర్వాత ఐక్యతలో మరియు పరిపక్వము గూడా చెందాలి. పరిపక్వంలో అంటే మెచ్యూరిటీ మైండ్ రావాలని. ప్రతిదానికి మనం ఏడ్చేవారిగా కాకుండా, ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో చూసి మనం భయపడేవారిగా కాకుండా, మనం మనం దేవునిలోనే ఆ భారం వేసి సంయమనం పాటించేవారిగా, ఏదైనా కష్టం వచ్చినప్పుడు లేదా సంఘంలో ఏదైనా శ్రమ వచ్చినప్పుడు దాన్ని వాక్యం ద్వారా సరిచేసుకోవాలి. తర్వాత వాక్యంలో అది ఉందో లేదో సరిచూసుకోవాలి. సరిచూసుకోవాలి. తర్వాత వాక్యంలోనే మనం ఉండేటట్టు చేసుకోవాలన్నమాట. తర్వాత దేవుడు ప్రభువు మా మా ఆయన మహిమను మనకు అనుగ్రహించాడు గదా! ఆ మహిమను మనం మన యొక్క క్రియల ద్వారా చూపించేవారిగా ఉండాలి. తర్వాత లోకమును మనం ప్రేమించేవారిగా ఉండాలి. లోకమును ప్రేమించటం అంటే లోకంలో ఉన్న పాపాన్ని ప్రేమించటం అని గాదు. లోకంలో ఉన్న పాపులను ప్రేమించటం. యేసుక్రీస్తు గూడా దేవుడు ఆహ్, దేవుడు పాపిని ఎప్పుడు ప్రేమించాడు. కానీ పాపాన్ని దేవుడు ప్రేమించలా. మరొకసారి చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు పాపమును ప్రేమించలేదు. పాపిని ప్రేమించాడు. సో, మనం కూడా ఇతర బ్రదర్స్ గాని, లేకపోతే ఆహ్, సంఘ ఇతర బిలీవర్స్ గాని ఎవరన్నా ఏదన్నా తప్పు చేసినప్పుడు వారిని మనం ప్రేమించాలి. వారి పాపాన్ని మనం ద్వేషించాలి. ఆ పాపంలో నుంచి వారిని బయటికి వచ్చేలాగాన వారి కొరకు ప్రార్థన చేయాలి. అదే విధంగా వారిని మనం ప్రేమించాలి. వారిని కనికరించి ప్రేమించాలి. తర్వాత ఆ యొక్క మహిమను దేవుని యొక్క మహిమను మనం మన క్రియల ద్వారా చూపించాలి. సో, ఇక్కడ ఇంకొక థాట్ ఈ ప్యాసేజ్ చదువుతున్నప్పుడు నాకు ఇంకొక థాట్ వచ్చిందేందంటే ఆహ్, విశ్వాసి ఏ విధంగా 2 రకాల ఇజమ్స్ ఉన్నాయి. మీకు తెలుసో లేదో, ఒకటి కాల్వినిజం అని, ఇంకొకటి అర్మేనియనిజం అని. ఎవరైతే ముందుగా ఏర్పరచబడతారో వారే పరలోకానికి వెళ్తారు అని ప్రిడిస్టినేషన్. ఇక్కడ 21వ దాంట్లో చూస్తే, తండ్రి నా యందు నీవును, నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమైనవని వారి కొరకు ప్రార్థన చేయట్లు వారి వాక్యం వల్ల వారందరూ ఏకమై ప్రార్థించున్నాను. మనం ఏకమైనలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును, నా యందు నీవును ఉండులాగున వారు సంపూర్ణులుగా ఉండవలెనని ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికిచ్చితిని. మనం ఇక్కడ గనక చూస్తే యొక్క ప్యాటర్న్‌లో ప్రీడెస్టినేషన్ అనేది ఉంటదన్నమాట. ఎవరైతే దేవుడి నుంచి ఆహ్, ముందుగా ఏర్పరచబడటం అనేది ఆహ్, ఆ యొక్క విశ్వాసంలో ఏర్పరచబడటం అనేది ఆహ్, తండ్రి యొక్క చిత్తము అని అంటా ఉన్నారన్నమాట. ఈ జాన్ కాల్విన్ అనే ఆయన ఆహ్, 16వ శతాబ్దంలో 16వ శతాబ్దంలో ఉన్నటువంటి థియాలజిస్టు. సో, ఆయనేమంటున్నాడంటే దేవుని ప్రణాళికలో ఎవరైతే ఉన్నారో వారు దేవుని యొద్ద నుండి తప్పిపోరు అని అంటున్నాడు. దేవుని ప్రణాళికలో రావాలి అంటే దేవుడు ఆయనే తన సొంతంగా మనల్ని సెలెక్ట్ చేసుకొని ఎలక్టెడ్ పీపుల్‌గా సెలెక్ట్ చేసుకొని ఆయన మనల్ని ఆహ్, మనకి కావాల్సిన మనకు కావాల్సినటువంటివి ఆయనే ఇస్తున్నాడని, మనం ఈవెన్ పాపంలో పడ్డా గాని ఆయనే మనల్ని పాపం నుంచి బయటపడేసే దేవునిగా ఉంటున్నాడని కాల్విన్ అనే ఆయన చెప్తా ఉన్నాడంట. దాన్ని కాల్వినిజం అన్నాడు. అది తులిప్ అనే దాంతోటి టీయూఎల్ఐపీ అనే వర్డ్ యూజ్ చేశాడనమాట కాల్విన్ అనే ఆయన. కాల్వినిజం దాంట్లో ఏందంటే ఆహ్ టులిప్ అంటే టీ అంటే టోటల్ డిప్రివిటీ ఆఫ్ ఎ పర్సన్.
ఆ మనిషి సంపూర్ణంగా చెడిపోయి దేవుని యొద్ద నుంచి దూరంగా వెళ్ళిపోతాడనమాట. ఆ తర్వాత దానికి అర్మేనినిజం ఏమంటున్నాడంటే ఆహ్, మనిషి దేవుని యొద్ద నుంచి వెళ్ళినా గాని, ఆయన విశ్వాసం ద్వారా, ఆయన మనిషి యొక్క విశ్వాసం ద్వారా తిరిగి దేవునిలోనికి వస్తూ ఉన్నాడు. సో, ఇది దేవుడు చేసేది కాదు గానీ, మనిషి తనంతట తానే దేవుడిని పట్టుకోవాలి అని అంటూ ఉన్నాడనమాట. కాల్వినిజం అని అర్మేనినిజం. కాల్వినిజంలో దేవుడే మన కొరకు సమస్తమును జరిగించి, తర్వాత ఆయనే మనల్ని ఎన్నుకొని, ఆయనే మనల్ని బాగు చేసి మనకి పరలోక రాజ్యం ఇస్తున్నాడని కాల్విన్ చెప్తా ఉంటే, ఈ అర్మీనియన్ అతను దేవుడు చేస్తాడు గానీ, దాంతో పాటు మనిషి గూడా దేవున్ని పట్టుకోవాలి. దేవుని విశ్వాసంలో ఉండాలి అని అర్మేనియన్ అని ఆయన చెప్తా ఉన్నాడనమాట. జేకబ్ ఆహ్, అర్మేనియన్ అని ఆయన 16వ శతాబ్దంలో ఇది ప్రపోజ్ చేశాడనమాట. సో, ఈ ఈ యొక్క ప్రీ ఎలక్షన్ అనేది ఆహ్, 2 రకాలుగా జరగాల్సింది. ఒకటి దేవుడు మనల్ని మనకి తన యొక్క ఉచితమైన కృపను అందించాలి. తర్వాత మనం కూడా దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. సో, ఈ 2 జరిగితేనే ఆహ్, దేవునితో మనం ఏకమై ఉండగలం. సో, మనంతట మనం దేవుణ్ణి పట్టుకోవాలనుకోవటం అనేది తప్పు. దేవుడు తనను తాను మన కొరకు ఆత్మ రూపంలో బయలుపరుచుకోవాలి. తర్వాత తద్వారా మనం ఆయన్ని మన పాపములను విడిచిపెట్టి, మనం ఆయన్ని పట్టుకోవాలి. సో, ఈ విధంగా మనం ఏకమై ఉండాలనమాట. సో, దేవుడే తనంతట తాను మన కొరకు వచ్చాడు. మనం కూడా దేవుణ్ణి అది ఎరిగి మనం కూడా దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. సో, ఈరోజు మన యొక్క ప్రేయర్ పాయింట్లు గనక చూస్తే దేవునిలో ఐక్యతలో, పరిపక్వంలో దేవునితోటి మనం కలిగి ఉండాలని, తర్వాత ఆ యొక్క సంఘము ప్రేమలోను, సత్యంలోను ఐక్యపరచాలని, తర్వాత భవిష్యత్తులో ఉన్నటువంటి విశ్వాసులందరూ బలపరిచి అనేకులను విశ్వాసం వైపు ఆకర్షించే విధంగా మనం ప్రార్థన చేయాలని, తర్వాత మన యొక్క క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలని, తర్వాత ప్రేమతో దేవుని యొక్క వాక్యమును మనం ఇతరులకు తగిన దేవుని సమయమందు, అసమయమందును మనం చెప్పాలని, వారితో షేర్ చేయాలని, ఆ! ఇతరులను సహాయం చేయటానికి ఆహ్, మనం మనం ఆ యొక్క మహిమను మన క్రియల ద్వారా ఇతరులకు చూపించాలని దేవునికి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుదాము. థాంక్ యూ పలానా. Now we're going to spend in prayer. First, we'll pray for